దేవుడు తన వాక్యమును మన వినికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించుగాక. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగిన తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో మీరు నాతో మాతో మాట్లాడబోచుండగా విని గ్రహించి నేను అంగీకరించి వెంబడించి ఫలభరితులమై నీ దృష్టికి అంగీకారయోగ్యమైన అర్పణగా మేము మారునట్లు మా కృప దయచేయమని యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయొచ్చు. ఏక మనస్సు ఏకాత్మ కొరకు మా అందరి జీవితాలు మీకు ప్రతిష్ఠిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాతో మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగల మనసు, వెంబడించగలిగిన జీవితం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. మనము ఆత్మ నడిపింపు ద్వారా దేవుని సన్నిధిలో చేరి ఏక మనస్సు చేత మనము ప్రభువును వెంబడించుచున్నాం, లేక ప్రభువును కొనియాడుచున్నాం. చాలాసార్లు దేవుడు తన ఆత్మ ద్వారా మనతో ఉన్నాడా, లేక మన ఇష్టము చొప్పున మనం ఎక్కడ చేరామా అనేది మనకు వచ్చేటువంటి డౌట్ కదా. కొన్నిసార్లు ఆచార రీతిగా వస్తాం దేవాలయానికి, కొన్నిసార్లు మన అవసరతను బట్టి వస్తాం, కొన్నిసార్లు మనము దేవుని ఆలయంలో చేరకపోతే మనకు ఆశీర్వాదం రాదేమోనని వస్తుంది. కానీ ఈరోజు నేను గమనించిన ఒక ఆత్మీయ మర్మం ఏంటంటే, మనము రాలేదు, దేవుడు తన ఆత్మ ద్వారా మనలను ఇక్కడికి నడిపించాడు. కొంతమంది రాలేకపోయారు, వారు దేవుని ఆజ్ఞకు లోబడలేకపోయారు అనేది నాకు అనిపించింది. ఎందుకంటే దేవుని వాక్యము ఏది ప్రకటించుట మంచిది, దేవుడు ఏ మాట మనతో మాట్లాడబోచున్నాడని ప్రభు సన్నిధిలో విజ్ఞాపనం చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏదో ఆ వాక్య భాగములోని ఆత్మీయ మర్మములను షార్ట్ మెసేజ్ చెప్పినటువంటి ఆర్నాల్డ్ గారు చెప్పారు. అదే భావాన్ని కలిగినటువంటి పాట సహోదరి పాట పాడారు. నాకు అనిపించింది, ఏదైనా పాడొచ్చు, ఇంకొక మాట ఏదైనా చెప్పచ్చు, దేవుడు నా మనస్సులో ఉంచినటువంటి ఈ వాక్యాన్ని గూర్చినటువంటి దానిని వారు కలిగి ఎందుకున్నారు. ప్రైజ్ అండ్ వర్షిప్లో మనం పాడిన పాటలు కూడా దేవుని ఆత్మ ద్వారా మనకి ఇవ్వబడిన ఆత్మీయ అనుభవాలే. నాకు అర్థమైంది ఏంటంటే, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ us. దేవుని ఆత్మ మన మధ్యనున్నాడు, మన మీద అభిషేకముగానున్నాడు, మనకు ఏక మనస్సునిచ్చి ప్రభువుకు అంగీకారయోగ్యమైన మాటల చేత మనలను ఆయన ఆదరించబోచున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. యెహోవా తన సన్నిధిలో నుండి మనలను గమనించుచున్నాడు. ఎవరు ఆయనను ఆశ్రయించుతారో వారు ధన్యులు, ఎవరు ఆయనను ఆశ్రయించరో వారు శాపగ్రస్తులు. నేను బైబిల్లో చాలాసార్లు మాటలు వినేటప్పుడు నేను విన్న మాట ఏంటంటే, దేవుడు ఆదామును శపించాడు, అవ్వను శపించాడు, సర్పమును శపించాడు. కానీ నాకు అక్కడ శాపము కనిపించలేదు. దేవుడు ఆదామును శపించినట్టు నాకు బైబిల్లో కనబడల, అవ్వను శపించినట్టు నాకు బైబిల్లో కనబడల. సర్పమును శపించుట మాత్రం నాకు అర్థమైంది. ఆదాము పాపము చేశాడు, అవ్వ పాపం చేసింది, వారిద్దరిని పాపములోనికి నడిపించినది సర్పము. సర్పమును శపించుట చూచాను కానీ ఆదామును శపించుట చూడలేదు, అవ్వను శపించుట చూడలేదు. బైబిల్లో మనం అందరికీ జ్ఞాపకం ఉంది కాబట్టి సమయాభావాన్ని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవ్వ సర్పపు మాట విని మోసపరచబడి పండు తినింది. పండు తినినప్పుడు తనకేమీ కాలేదు. దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఆదాములో ఎముకగా ఉండగానే ఏమని మాట్లాడాడు? ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చావు. చాలామంది అనుకుంటారు మన చెవి వింటుంది, మన మనసు దానిని ఆలకిస్తుంది అంటారు. నీకు తెలుసా, ప్రభువు నిర్మించిన ఈ శరీరములోని
ప్రతి అణువు ప్రభువు మాట్లాడినప్పుడు ముద్రించబడుతుంది దేవుని వాక్యము చేత. ఇక్కడ మీ వాక్యం వినడం లేదండి, వాక్యము చేత అభిషేకించబడుతున్నావు. నువ్వు వాక్యాన్ని వినడం లేదు, వాక్యము చేత ముద్రించబడుతున్నావు. నీవు వాక్యమును వినటలేదు, వాక్యము ద్వారా దేవునితో నిబంధనలోనికి పాలు పంపులు పొందావు. ఇప్పుడు ప్రతిసారి అంతే. అవ్వ ఎముకగా ఉండగా దేవుడు ఆదాముతో మాట్లాడినప్పుడు ఆ స్వరము చేత ముద్రించబడింది. సో అవ్వకు తెలుసా ఆజ్ఞ అంటే? తెలుసు. పండు తినింది, ఆమెకేమీ కాలేదు. ఆమె ఏమనుకుందో బైబిల్లో వ్రాయబడలేదు, కానీ ఒక్కటి మాత్రం అనుకుంది, దేవుడు చెప్పిన మాట ఇక్కడ నెరవేరలేదు కాబట్టి ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు గివ్ దిస్ ఫుడ్ టు మై హస్బెండ్. దేవుడు అన్నాడు చచ్చిపోతావు, నేను చచ్చిపోలేదు కదా, సో ఇది మేలే, నాకు లోకము మరి అందంగా కనబడుతుంది, ఈ ఫలాన్ని నేను ఆదాముకు కూడా ఇస్తాను. ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము దేవుని ఆజ్ఞను ఆమెకు గుర్తు చేయలేదు. ఆదాము ఆమె చేసిన పాపమును బట్టి ఆమె కొరకు ప్రార్థన చేయలేదు. షీ లవ్డ్ హర్ సో మచ్, హీ లవ్డ్ హర్ సో మచ్. ఆమె ఫలం ఇచ్చినప్పుడు తీసుకొని తిన్నాడు. అప్పుడు ఇద్దరి కన్నులు తెరవబడెను, వారు దిగంబరులై ఉండడు చూచి సిగ్గుపడి అంజూరపు ఆడల ఆకులతో తమను చుట్టుకొని దాగుకున్నారు, ప్రభువుకు కనబడకున్నారు. ప్రభు వచ్చాడు, ఆదామా ఎక్కడున్నావు? నేను దాగుకొంటినయ్యా, నేను తినవద్దన్న ఫలము తింటివా? నీవు నాకిచ్చిన స్త్రీ నాకు ఇచ్చింది కనుక నేను తిన్నా. అప్పుడు ప్రభువు మాట్లాడిన మాటలు వినండి. దేవుడు శపించలేదు. ఆదాముతో అన్న మాట ఏంటంటే, నీవు చేసిన ఈ పనిని బట్టి నేను భూమిని శపిస్తున్నాను. నీవు చేసిన పనిని బట్టి నేను భూమిని శపించుచున్నాను. అవ్వతో అన్నాడు దేవుడు, నీకు ఆల్రెడీ ప్రసవ వేదన నేను ఎప్పుడో పెట్టాను, ఆ ప్రసవ వేదనను హెచ్చిస్తున్నాను. ఈ రెండు మాటలలో ఒక ఆత్మీయ మర్మము దాగి ఉంది. గాడ్ డిడ్ నాట్ కర్స్ దెమ్, కానీ ఏం చేశాడంటే తమ సొంత జ్ఞానము చేత దేవుని ఆజ్ఞకు విరోధులై దేవుడు తినవద్దన్న ఫలము తినినందున వారి బ్రతుకు కాలమంతయు దేవుని మీద ఆధారపడుటకు ఎలాగో నేర్పించు విషయమై ప్రభు ఈ రెండు మాటలు చెప్పారు. ఆదికాండము 3వ అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. తర్వాత మాట చూడండి, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందు. ఇక్కడ రాయబడిన మాట యొక్క అర్థం ఏంటంటే, ప్రతి భాగములో, తాను చూచుచున్న ప్రతి స్థలములో దేవుని ఆజ్ఞ చొప్పున భూమి విత్తనములు గల చెట్లను మొలిపించాడు. అన్ని ఫ్రూట్స్ ఉంటే ఈయనెందుకు పొలము దున్ని పంట వేయాలి? అంతా తినుటకు యోగ్యమైనవే అయినను ఇతడెందుకు పొలము దున్ని పంట వేసుకోవాలంటే, బైబిల్ ఆజ్ఞ ప్రకారము తాను ఒకసారి ఒక చెట్టు ఫలమును తినిన తరువాత అతనికి మరి ఒక దినమునకు వేరొక చెట్టును వెతుక్కోవాలి, కానీ ఆ చెట్టు ఫలము వెంటనే రాదు. ఎంతకాలం తింటాడు ఆ చెట్టు ఫలములు? సో తాను బ్రతుకు దినములన్నింటిలో తాను భోజనము చేయాలంటే తన పంటను తాను వేసుకోవాలి.
ఆ రోజుల్లో వర్షము లేదు. భూమి నరుడు పుట్టిన తర్వాత 2000 సంవత్సరాలు దేర్ వాజ్ నో రెయిన్. 2000 yearsకి నో రెయిన్. భూమిలో నుంచి వచ్చిన తేమ ఆ చెట్లకు నీళ్లుగా ఉండేవి. భూమిలో నుంచి వచ్చిన తేమ. దేవుడు ఏం చేశాడంటే నేలను దున్నమన్నాడు, ఆ విత్తనాన్ని విత్తమన్నాడు. విత్తిన తరువాత ఆ చెట్టు మొలుస్తుందో లేదో ఆదాముకు తెలియదు. ఆ చెట్టు అది మొలకగా వచ్చి పెద్ద చెట్టు అయి ఫలములను ఇస్తుందో లేదో ఆదాముకు తెలియదు. అది బ్రతికి పైకి రావాలంటే హీ నీడ్స్ టు డిపెండ్ ఆన్ ద లార్డ్. అది అక్కడ దేవుని ప్రణాళిక. నీవు పొలమును దున్ని పంట వేసినప్పుడు విత్తనము మరణించాలి, విత్తనములో నుంచి మొలక రావాలి, అది చెట్టుగా మారాలి, అది ఫలములను పూయాలి. ఇవన్నీ జరగాలంటే యూ నీడ్ టు ప్రే ఎవ్రీ డే. యేసయ్య నేర్పిన ప్రార్థనలో ఒక మాట ఉంటుంది, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. అదే ప్రార్థన దేవుడు ఆదాముకు నేర్పించాడు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం. ముప్పై 35 నుండి చదువుతున్నాను. 35 నుండి. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. ప్రభువు పౌలు గారి ద్వారా రాయించిన మాట. నువ్వు విత్తనాన్ని విత్తుతున్నావు, దాని శరీరమును విత్తుటలేదు. విత్తనము చిన్నది, అది బరి చేయబడినప్పుడు ఆ విత్తనము మరణిస్తుంది. మరణించకపోతే కుళ్ళిపోయినట్లు లెక్క. మరణించి దానిలో నుంచి మొలకొస్తుంది. బై ద కమాండ్ ఆఫ్ ద లార్డ్. బై ద కమాండ్ ఆఫ్ ద లార్డ్ ఒక మొలక వచ్చి అది ఎదిగి ఫలభరిత సమయం వచ్చేంత వరకు, అంటే బిడ్డలను కను వయస్సు వచ్చే వరకు అది ఎదిగి అప్పుడు ఫలములను ఇస్తుంది. ప్రభువు సిలువకు ఎక్కడానికి ముందు వెళ్ళేటప్పుడు ఒక అంజూరపు చెట్టును చూశాడు. ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు కదా. విత్తనము విత్తుట నీ పని, దానికి శరీరం నిచ్చువాడు. ఏ విత్తనానికి తగిన శరీరము దానికి ఇస్తాడు. సో ఆదాముకు దేవుడు నేర్పించింది ఏంటంటే డిపెండ్ ఆన్ మీ, లీన్ ఆన్ మీ. నేను చెట్లకు విత్తనాలు ఇచ్చాను, నువ్వు తిన్నావు. అది నా వలన ఇవ్వబడినదన్న జ్ఞానం నీకు రాలేదు. నీవు నీ భార్య మాట విని, నీ శరీరము మాట విని, నీ ఎముక మాట విని నా ఆజ్ఞను తృణీకరించినందున నీ బ్రతుకు కాలమంతా నేలను దున్ని విత్తనము విత్తి దానికి శరీరమును ఫలమును ఇచ్చు దేవుని మీద ఆధారపడుట నేర్చు. ఇందాక మనం ఇర్మియా గ్రంథంలో చదువుకున్నాం. నరులను తనకు ఆధారముగా చేసుకొని యెహోవాను విసర్జించువాడు శాపగ్రస్తుడు. అవ్వతో దేవుడు మాట్లాడినప్పుడు శపించలేదండి. ఆయన అన్నాడు, నీ ప్రసవ వేదనను హెచ్చించదని. ప్రసవ వేదన కొత్తగా ఇస్తాను అలా. ప్రసవ వేదనను హెచ్చించదను. మరణము పునరుద్ధానము అనే అనుభవాన్ని నీ ప్రసవ వేదనలో నువ్వు పొందుకుంటావు. లుక్ అన్ టు ద లార్డ్. నీ ప్రసవ వేదనలో నువ్వు మరణిస్తావేమో. లుక్ అన్ టు ద లార్డ్. బైబిల్లో ఒక మాట చదువుతాను. తిమోతి
2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. Paul's first epistle to Timothy, chapter 2. చాలా మాటలు స్త్రీల యొక్క జీవితం ఎలా ఉండాలనేది రాశారు, కానీ అవన్నీ నేను ఇప్పుడు చదవడం లేదు. 15వ వచనం చదువుకుందాం. 15. అయినను పురుషుడు స్త్రీ భార్యాభర్త స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము ప్రేమ పరిశుద్ధతల యందు నిలుకడుగా ఉండిన ఎడల, విశ్వాసము ప్రేమ పరిశుద్ధతల యందు నిలుకడుగా ఉండిన ఎడల శిశు ప్రసూతి అంటే బిడ్డలను కనుట ద్వారా ఆమె రక్షింపబడును. దేవుని బిడ్డ, ఈ ఆత్మీయ మర్మం నీకు అర్థమైందా? స్త్రీ పాపము చేయలేదు, కానీ మోసపరచబడింది. తాను మోసపరచబడి తన భర్తను మోసపరచడానికి ఇష్టపడింది. అయితే భర్త ఇష్టపూర్వకముగా పాపము చేయడానికి ఇష్టపడ్డాడు. అందును బట్టి వారికి బిడ్డలు కనవలసి వచ్చిన సమయం వచ్చినప్పుడు తమ బ్రతుకులో విశ్వాసము ప్రేమ పరిశుద్ధత కలిగి కొనసాగితే ఆమె రక్షణలో ప్రభువు వైపు చూచి రక్షించబడిన కుమారుణ్ణి కలిగి ఉంటుంది, లేక కుమార్తెని కలిగి ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం తర్వాత చదువుకుని అక్కడ ఏముంటుందో తెలుసా? పురుషుడు కానీ స్త్రీ కానీ అవిశ్వాసి అయితే, భార్యాభర్తలలో పురుషుడు కానీ స్త్రీ కానీ అవిశ్వాసి అయితే వారి పిల్లలు అపవిత్రులై ఉందురు. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఉన్న మాటలు. అందుకే దేవుడు వారిని శపించలేదు, దేవుని మీద ఆధారపడగలిగే బ్రతుకునిచ్చాడు. ఎవ్రీథింగ్ ఈజ్ బిఫోర్ దెమ్. లోకమంతటా వారు ఎదుట ఉన్నది. వాళ్ళు అనుకున్నారు నాకేమీ కొదువలేదు. ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరములకు తగిన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించు. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. యు ఆర్ సెల్లింగ్ యువర్ లైఫ్. యు సోల్డ్ అవుట్ యువర్ లైఫ్. నువ్వెవరికి అమ్ముకున్నావో వాళ్ళు నీ ప్రాణం నిచ్చేయమని అడుగుతున్నారు. చాలామందికి తెలియంది ఏంటంటే, వారు దీవించబడుట దేవుని వలననైనా అయి ఉండాలి, లేదా లోకమునకు తమ్మును అమ్ముకొనుట వలననైనా అయి ఉండాలి. ఇక్కడ వీళ్ళు దీవించబడ్డారు దేవుని వలన. ఆ దీవెనను వారు ఆధారము చేసుకుని పాపము చేశారు. దేవుడు అంటున్నాడు, మీ పాపమును బట్టి నేను మీకు ఇచ్చేటువంటి ఈ అనుభవం ఏంటంటే, ఇకను భూమి తన ఫలము నీకివ్వదు, నీవు దున్నితే తప్ప. ఇకను ఈ భూమి తన పంట నీకివ్వదు, నువ్వు ప్రార్థించి ఎదురు చూస్తే తప్ప. అదేనండి ఇర్మియా గ్రంథంలో మనం చదువుకుంది. యెహోవాను ఆశ్రయముగా పొందుకొనకుండా నరులను తనకు ఆధారము చేసుకొనివాడు శాపగ్రస్తుడు. ఈ సమయంలో నేను మీ ముందుకు ఈ రోజుల్లో జరుగుతున్న ఒక ప్రవచన నెరవేర్పును మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంత్య దినాలలో ప్రవచనాలు నెరవేరుతున్నాయి. చాలా ప్రవచనాలు చాలా క్విక్గా నెరవేరుతున్నాయి. మీరు గమనిస్తూ ఉండుంటారు, అమెరికన్ టారిఫ్స్, అక్కడ జరుగుతున్నటువంటి జీవన విధానం, ఆ దేశాల మీదకి లేస్తున్న ఇతర దేశాలు ఎదురు తిరుగుతున్నవి. ఇవన్నీ చూసినప్పుడు మీకు ప్రవచనం ఏ విధంగా అర్థమైందో నాకు తెలీదు. మీరు ఎవరైనా సెర్చ్ చేసి తెలుసుకుంటే ఓకే, లేకపోతే నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. చాలామంది క్రైస్తవులు, ప్రపంచమంతటా చాలామంది క్రైస్తవులు తన నమ్మకాన్ని దేవుని మీద ఉంచక ధనము మీద ఉంచారు.
చాలామంది తమ విశ్వాసంలో ఆత్మహత్య చేసుకున్నారు, ధనము మీద ఆధారపడి. ఆత్మహత్య అంటే చచ్చిపోవడం గురించి నేను మాట్లాడడం లేదు. వాళ్ళ ఆత్మను వాళ్ళు మరణమునకు అప్పగించారు. దే డైడ్ ఇన్ దేర్ స్పిరిట్ డిపెండింగ్ ఆన్ ద మనీ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ సమ్ కంట్రీ. ఆ దేశాన్ని దేవుడు ఏమని పిలిచాడో తెలుసా? అమెరికా దేశాన్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడో తెలుసా? అంత్య దినాలలో పరిశుద్ధుల రక్తము చేత మూర్ఛిల్లిన దేశం అని పిలుస్తున్నాడు. పరిశుద్ధుల రక్తాన్ని త్రాగి మూర్ఛిల్లిన దేశం. నోవహు ఓడలోంచి బయటకు వచ్చి ఒక ద్రాక్ష తోట వేసుకున్నాడు. ద్రాక్ష తోట వేసుకొని ద్రాక్ష ఫలం వచ్చాక కొన్ని కాయలు తెంచి ద్రాక్షారసం చేసి తాగాడా అంటే అక్కడ ఏముందంటే తాగవలసిన దానికంటే ఎక్కువగా తాగి వస్త్రహీనుడై తన గుడారములో పండుకున్నట్టు మత్తు చేత. అట్లాగే ఈ దేశము తన మీద ఆధారపడిన వారి విశ్వాసమును దేవుని మీద నుంచి తప్పించి తమ మీద ఉండునట్లు చేసుకుంది. ప్రకటన 17వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన 17వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండగా చూచి తిని. దేవుడు అందుకే ఆ దేశమును కొట్టుచున్నాడు. దాన్ని పడగొట్టుట దేవుని ప్రణాళిక. దెర్ ఆర్ 2 కంట్రీస్. అంత్య దినాలలో ఈ 2 దేశాలని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఎందుకు ఈ 2 దేశాలే? ఇది ఒక కారణం. రెండవది, ఇశ్రాయేలీయులకు అండగా వాళ్ళు నిలబడుతున్నారు కాబట్టి వారి అపవిత్రమైన బలము చేత ఇశ్రాయేలీయులు కాపాడబడుట దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుని మీదనే ఆధారపడినట్లు చేయడానికి ఈ 2 దేశాలను కొడతారు. ఒకటి అమెరికా, 2 బ్రిటన్. ఈ 2 దేశాలు కొట్టబడినప్పుడు ఇశ్రాయేలు దేశము చుట్టూ ఉన్న 12 అరబీ దేశాలు ఒక దేశాన్ని, ఈరోజు లేపబడుతున్న ఒక దేశాన్ని, నేను అనుకుంటున్నాను రష్యాని ఆధారం చేసుకొని ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వస్తారు. అలా వచ్చినప్పుడు ప్రభువు ఇశ్రాయేలు దేశము తరపున ఆయన యుద్ధము చేస్తాడు. జకర్యా గ్రంథము ప్రకారం ఆయనే పోరాటం చేస్తాడు. ఆ దినాలు ఇంకా ముందున్నాయి. వాటి గురించి మనం రాబోయే దినాలలో దేవుడు మనకు సమయం ఇస్తే మాట్లాడుకుందాం. ఆ 2 వీక్ అవ్వాలి. అప్పుడు దేవుని ప్రజలు దేవుని మీద ఆధారపడాలి. దేవుడు అప్పుడు తన దేశమును కాపాడుకోవాలి. ఇవన్నీ సంఘము ఎత్తబడుటకు ముందు లేక ఎత్తబడు సమయంలో జరుగుతాయి. 2వ రాకడకు ముందు జరుగుతాయి. 7 ఏండ్ల శ్రమలకు ముందు జరుగుతాయి. అందుకే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే మనుష్యులను ఆధారము చేసుకొనవద్దు. నీ విశ్వాసము సంఘము మీదనో మతము మీదనో పాస్టర్ల మీదనో ఉండకూడదు. నీ విశ్వాసము వాక్యము మీద, దేవుని మీద ఆధారపడి ఉండాలి. నేను దేవుని చేతిలోనే పడుదును అనేది ఉండాలి. కానీ నన్ను కాపాడుమని మనుషుల మీద ఆధారపడితే నువ్వు ప్రభువు కృపను పొందుకోలేవు. దేవుని పరిశుద్ధతలో నిన్ను భద్రపరచుకోవడానికి ఇష్టపడాలి తప్ప దేవుని పరిశుద్ధతను అయోగ్యపరచుకోవడం. దావీదు పాపం చేశాడు. పాపం చేసినప్పుడు దేవుని ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చాడు. నువ్వు చేసిన పాపం బహుఘోరం,
నువ్వు చేసిన పాపం బహుఘోరం. నేను నీకు 3 ఆప్షన్స్ ఇస్తాను. ఆ 3 ఒకటేంటంటే, నీవు నీ జనుల ఎదుట నుండి పారిపోవాలి, నీ రాజ్యము నుండి పారిపోవాలి. దావీదు అంటాడు, నా పాపమును బట్టి నా జనులు నశింపకూడదు. తప్పు చేసింది నేను. నా దేశాన్ని నా కొరకు నేను శిక్షకు అప్పగింపను. నరుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడుట మేలు. నరుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడుట మేలు. దేవుడు అతని మాట విని అతనిని తన దేశం నుండి తరిమి వేశాడు. కొంతకాలము అవమానానికి అప్పగించాడు, కొంతకాలము శిక్షకు అప్పగించాడు. భోజనం కోసం వెతుక్కోవాల్సి వచ్చింది రాజైన దావీదు. భోజనం కోసం వెతుక్కోవాల్సి వచ్చాడు. చాలామందికి అది తెలీదు. చాలామంది ఏమనుకుంటారు, దేవా నన్ను శిక్షకు అప్పగించొద్దు, శ్రమొద్దు, గాయమొద్దు, అపాయమొద్దు, అవమానమొద్దు, బ్లెస్ మీ లార్డ్. బ్లెస్ మీ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? నీ చేతుల్లో నుంచి, నీ కాపుదల్లోంచి నన్ను పక్కకు పంపించయ్యా. ఈ రోజుల్లో బ్లెస్సింగ్స్ మీద ప్రసంగాలు చేసే క్రైస్తవులు సేవకులు ఎక్కువ మంది ఉన్నారు. బైబుల్ సరిగా చదువుకోండి. దేవుడిచ్చిన దీవెనకు మించిన దీవెన కోరుకునే ప్రతివాడు శాపమునకు అప్పగించుకుంటున్నాడు. నేను దీవించబడటం తప్పు అనడం లేదు. అందుకే దేవుడిచ్చిన దీవెనను మించిన దీవెన కోరుకుంటే అది బలహీనతే. నేను మొన్న ఈ మధ్య చదివాను, నెల జీతం 15,000, హైదరాబాద్ సిటీలో 40 ఇళ్ళు ఉన్నాయంట, 30 కోట్లు ఆస్తి దాచిపెట్టుకున్నారంట. ఎక్కడి నుంచి వచ్చిందండి? క్రైస్తవుడు దీవించబడుట దేవునికి ఇష్టం. ఎంత దీవించబడాలంటే తన దీవెనలో కూడా దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయగలిగినంత. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. బైబిల్ ఒక ఆయన ఉన్నాడు, తను చంపడానికి వస్తున్నారని తనకు తెలిసింది. తనను చంపడానికి వస్తున్నారని తనకు తెలిసినప్పుడు అతన్ని ప్రేమించేవారు ఏమని సలహా చెప్పారో తెలుసా? అతన్ని ప్రేమించేవారు ఏమని సలహా చెప్పారు? నాయనా, నీవు వెళ్ళి దేవుని గర్భగుడిలో తలదాచుకో, అక్కడికి ఎవరు రారు నిన్ను చంపడానికి. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 10 నుండి చదువుతున్నాను. నెహెమ్యా 6. అటు తర్వాత మెహేతబేలునకు పుట్టిన దెలయ్యా కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడిన. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకునేదము రండి అని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నట్టుకే గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటే. క్రైస్తవుడు జీవించవలసిన జీవన విధానంలో ఒకటి దేవుని చేత కొట్టబడి దీవించబడుట. ఒకటి దేవుని చేత కొట్టబడుట దీవెనండి. 2 దేవుని పరిశుద్ధతను కాపాడుటకు అవసరమైతే మరణమునకైనను అప్పగించుకునుట మరి యొక్క విధానం. దేవుని కొరకు పోరాడుట ఒక విధానం. ఇక్కడ అంటున్నాడు, నన్ను కాపాడుకోవడానికి దేవుని గర్భాలయములోనికి వెళ్ళేదనా, దానిని అపవిత్రపరచదనా? నన్ను చంపితే చంపనివ్వండి,
నాకు దేవుని యందు కలిగిన విశ్వాసమును బట్టి నేను మరణిస్తే నా దేవుని దగ్గరికి వెళ్తాను, అంతేకాని దేవుని ఆలయమును అపవిత్రపరచాను, ఆయన గర్భాలయమును నేను అపవిత్రపరచను, అతి పరిశుద్ధ స్థలములోనికి నేను వెళ్ళను. ఈరోజున్న మనము ఏమనుకోవద్దు, అనేక సార్లు ప్రభువుని బహిరంగంగా ఇష్టపూర్వకంగా అవమానపరుస్తాం. దేవుని పరిశుద్ధతను గురించిన జ్ఞానము లేని జీవితాన్ని మనం కలిగి ఉంటాం. దేవుని అవమానపరచుటకు మనల్ని మనం అమ్ముకుంటుంటాం. దేవుని బిడ్డ, దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఆదికాండము 1వ అధ్యాయము నుండి ప్రభువు చెప్తున్నది ఏంటంటే, ఆయన మీద ఆధారపడు మనుషులను ఆధారము చేసుకోవడం, యెహోవాను తనకు ఆశ్రయముగా నుంచుకొని వాడు ధన్యుడు. ధన్యుడు అనే మాటకు అర్థం తెలుసా? ధన్యుడు అనగా కాపాడబడుటకు యోగ్యుడుగా పిలువబడకపోయినను ప్రభుని కౌగిలిలో కన్నీరు తుడవబడువాడు అని అర్థం. ఆ ధన్యత నీకుందా? మనుషుల మీద ఆధారపడొద్దండి. నువ్వు మనుషుల మీద ఆధారపడితే ఒకరోజున దేవుడు ఆ మనుషుని కొడితే, నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావో దేవుడు ఆ వ్యక్తిని మరణానికి అప్పగిస్తే నీ పరిస్థితి ఏంటి? మీరు ఎప్పుడన్నా చదువుకోండి, కీర్తనలు 2వ అధ్యాయంలో, నువ్వు మనుషుని మీద ఆధారపడితే దేవుడు అపహాస్యము చేస్తాడంట, నిన్ను ప్రభు నిన్ను హేళన చేస్తాడంట. ప్రభువే మన ఆశ్రయదుర్గము, ప్రభువే మన ఆశ్రయదుర్గము. వేచి చూచుట నిరీక్షణ విశ్వాసములో మొదటి మెట్టు. విత్తనాన్ని విత్తి అది ఫలించు వరకు ప్రభువు వైపు ప్రార్థనాపూర్వకంగా చూచుట దేవుడు కోరుకునే అనుభవం. అది మనకుందా? మనము దేవుని మీద ఆధారపడుతున్నాము. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. Thank you and God bless you.